సర్పంచ్గా మొదలైనటువంటి ఆయన ప్రస్థానం అంచెలంచెలుగా ఎదుగుతూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఆ తర్వాత ఎమ్మెల్యే, ప్రస్తుతం మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి. గతంలో దాదాపుగా 28 ఏళ్ల క్రితం ఈ ప్రాంతవాసి ఈ మక్తల్ ఎమ్మెల్యేకు మంత్రివర్గంలో చోటు దక్కింది. ఆ తర్వాత దాదాపుగా 28 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు మక్తల్ గడ్డకు ఆ అవకాశం వచ్చింది. ప్రస్తుతం మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నటువంటి మంత్రి వాకిటి శ్రీహరి మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే, ముందుగా కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అన్న చెప్పండి, ఎట్లా ఫీల్ యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు. ఎట్లా అనిపిస్తుంది అన్న? మీరు ఆ రోజు దాదాపుగా 2001లో సర్పంచ్గా ఎన్నికై రాజకీయాల్లో ఉన్నప్పుడు మీ ఆలోచన కానీ మీ విజన్ కానీ ఏదో రోజు నేను ఈ రాష్ట్రానికి మంత్రి స్థాయిలో ఉండాలి, ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా గెలవాలనేటటువంటి లక్ష్యంతోనే మీరు రాజకీయాల్లోకి వచ్చారా? లేదంటే ఏంటి అసలు మీ రాజకీయంగా మీ ప్లాన్ ఏంటి? ఎట్లా వచ్చారు? ఎట్లా మీ రాజకీయ ప్రయాణం అంతా కొనసాగింది? సేవ చేద్దామనే ఆలోచన విధానంతో ముందుకు వచ్చినటువంటి నాకు ప్లాట్ఫామ్, అంటే మా పెద్దవాళ్ళు కూడా కాంగ్రెస్లో ఉంటారు, ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ. అదే ప్లాట్ఫామ్ మీద నేను సర్పంచ్గా కానీ, నా భార్య ఎంపీటీసీగా, అదే ప్లాట్ఫామ్ మీద మా తమ్ముడు ఇదే మక్తల్కి ఉప సర్పంచ్గా, మా తమ్ముని భార్య మున్సిపల్ వార్డు మెంబర్గా, నేను మండలంలో జెడ్పీటీసీగా, ఉమ్మడి జిల్లాకు ఫ్లోర్ లీడర్గా, జిల్లా జనరల్ సెక్రటరీగా, జిల్లా అధ్యక్షునిగా, ఆ తర్వాత ఎమ్మెల్యేగా, ఇప్పుడు మా పెద్దలు ఇచ్చిన అవకాశానికి మంత్రిగా. ఈ కాలంలో సేవ చేద్దామనేటువంటి తపన సర్పంచ్ కాకన్నా ముందు ఏదైతే ఉందో, ఆ తర్వాత ఈరోజు మంత్రిగా అయినా కూడా దినం మారింది, నా వయసు మారింది, కానీ నేను పార్టీ మారాలే, సేవ చేయాలనేటువంటి ఆలోచన మారాలే. నా జీవితం నాకు నచ్చిన విధంగా నేను పేద ప్రజలతోనే ఉందామనుకున్నా. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని అవమానాలకు గురి చేసినా, ఎన్ని బాధలు వచ్చినా నమ్ముకున్న పార్టీని, నమ్ముకున్న విధానాన్ని వదలకుండా నడుస్తున్న పార్టీ అవకాశం ఇచ్చింది. ఇప్పుడు మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఓ పార్టీని నమ్ముకొని సిస్టమేటిక్గా బతికితే భగవంతుని దయ వల్ల పార్టీ గుర్తించిన నాడు మాలాంటి మారుమూల కాన్స్టిట్యున్సీలో కూడా ఎమ్మెల్యేకి ఇచ్చి గెలిపించుకొని మంత్రివర్గంలో చోటు వస్తుంది అనేటువంటి మాట మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. పార్టీ నిర్ణయం కాబట్టి మనం పార్టీకి లాయల్గా ఉండడం అనేది మన డ్యూటీ అయితే, పార్టీ మనతాను కూడా లాయల్గానే ఉంది అనేది ఇది ఒక నిదర్శనం. దాంట్లో కులగణన చేసి జనగణనలో కూడా కులగణన చేయమని చెప్పుకుంటూ, ఈ కులగణనలో ఏ విధంగా ఎవరెంతో అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారి ఆలోచన, రాహుల్ గాంధీ గారు ఏది చెప్పారో దాన్ని నడుచుకుందామని రాహుల్ గాంధీ గారి ఆలోచన ఈ దేశంలో నుండి ప్రతి రాష్ట్రాన్ని కుదిపించింది. ఏంది, ఇంకా పార్లమెంట్ కానీ అసెంబ్లీ కడప తొక్కని వెనకబడ్డ జాతులు ఎన్నో ఉన్నాయి. కొంతమందికి మాత్రమే అవకాశాలు లభించినాయి, ఇంకా లభించలేదు. అందరికి అవకాశాలు లభించాలని అనే మాటతో ఇస్ దేశమే జిన్కి జితని ఆబాదీ ఉనికి ఉతని హిస్సేదారి అని, మీరెంతో మీకంతా అని విద్యా ఉద్యోగ రాజకీయ దాంట్లో షేర్ ఇవ్వాలా, ఖచ్చితంగా వాళ్ళని కూడా పైకి తీయాలనే ఆలోచన వచ్చినటువంటి ఆలోచనని మల్లికార్జున ఖర్గే గారి సూచనల మేరకు మరి అధికారంలో ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, మన ప్రియతమ ముఖ్యమంత్రి, మంత్రిమండలిలో అందరూ కూడా కూర్చొని బీసీల కులగణన చేయాలి, వాళ్ళ క్యాస్ట్ సెన్సెస్లో వాళ్ళకి ఎంత శాతం తెలపాలి, తెలిపి భవిష్యత్తులో వాళ్ళకు ఓ మంచి ప్లాట్ఫామ్ ఇవ్వాలనే ఆలోచనతో 42% మేము ఖచ్చితంగా రిజర్వేషన్ ఇస్తాం అన్ని విషయాలని చెప్పడం అనేది గొప్ప మాట. మరి బీజేపీ పరిపాలిస్తున్నటువంటి ఇంకా 16-18 రాష్ట్రాలలో ఎక్కడ కూడా చేయలేనటువంటి సాహసోపేత నిర్ణయం. ఇటువంటివి ఆనాడికించి ఈనాటి వరకు, ఆనాడు ఇందిరమ్మ గాంధీ నుంచి రోటీ కపడా మకాన్, గరీబీ హటావో, ఈ విధంగా బ్యాంకులను జాతీయ చేయటం, ఎన్నో సంక్షేమ పథకాల్ని ఒకవేళ ఎగ్జాంపుల్గా తీసుకుంటే మక్తల్ నియోజకవర్గంలో ఆనాడు ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లే తప్ప
ఆనాడు పేద మందికి ఇచ్చిన ఇందిరమ్మ పేరు మీద భూములే తప్ప ఒక్కటంటే ఒక్కటి గత 10 సంవత్సరాలకించి కొత్త ఇల్లు కట్టలేని ఒక దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మక్తలుండే. మేము వచ్చిన 18 నెలలనే ఇప్పుడు ప్రతి ఊర్లో ప్రతి బూతులో 12 నుంచి 15 ఇండ్ల బునాదులు ఇస్తున్నాం. బునాదు లేని వాళ్ళకి ₹1,00,000 ఇస్తున్నాం. గోడలేసినాక 1,00,000 ఇస్తున్నాం. చెత్త పడితే 2 లక్షలు ఇస్తున్నాం. పిట్టు తోగిన తర్వాత కంప్లీట్ అయితే 1,00,000 ఇస్తున్నాం. నాన్ రిఫండబుల్, మళ్ళీ రూపాయి వాపసు కట్టకుండా, మొఖాలు చూసి బొట్టు పెట్టకుండా. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏ మాదిరిగా అయితే ఎవడు దరఖాస్తు చేసుకుంటే లేనోడు వానికి ఎట్లా ఇచ్చిండ్రో ఇప్పుడు లేనోని ప్రతి ఒక్కరిని గుర్తుపట్టి, దాన్ని కాంగ్రెస్ అని బీజేపీ కానీ టీఆర్ఎస్ అని కాకుండా పేదోని బరకముందా ఇల్లు లేకుంటే పెంకులుండా ఇండ్లు అని చూసి అవి గుర్తుపట్టి వెతికి తీసి మనకు బద్ద శత్రువైన పూర్తి వ్యతిరేకం చేసినా కూడా ఆ వ్యక్తిని కూడా పిలిచి పట్టా సర్టిఫికేట్ ఇచ్చేటువంటి పెద్ద మనసున్న పార్టీ ఈ దేశంలో ఏమైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. అది ఒకసారి ఇందిరమ్మ నుంచి ప్రూఫ్ అయింది. బ్యాంకులను జాతీయం చేయడం ద్వారా రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రతి ఒక్కరికి ఇల్లు, ప్రతి ఒక్కరికి కూడా పెన్షను, ప్రతి ఒక్కరికి కూడా కూపన్ కార్డు రాజశేఖర హయాంలో. ఈరోజు రేవంత్ రెడ్డి గారి హయాంలో ఈరోజు దరఖాస్తు చేసుకుని అర్హుడైన ప్రతి ఒక్కరికి కూడా ఇస్తామని ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లతో పాటు ఒక మా నియోజకవర్గమే తీసుకుంటే 175 కోట్లతో ఇండ్ల కార్యక్రమం తీసుకున్నాం. ఎవరు ఊహించని విధంగా ఏ రాష్ట్రంలో చెయ్యని సంక్షేమ పథకం సన్నబియ్యం ఈరోజు కోపం దుకాణాలు వేస్తున్నాం. వాళ్ళకి బోనస్ ఇచ్చి పంట పండించేటువంటి ఆలోచన ఇంకా పెంపొందించి ఆ బియ్యం తీసుకొచ్చి ఈరోజు మనం బయటికి పంపించకుండా మన ప్రాంతంలో రేషన్ షాపులలో ఇవ్వడం అనేది ఇది గొప్ప ఆలోచన. ఈ గొప్ప ఆలోచన రావాలంటే కాంగ్రెస్ పార్టీకి సాధ్యం, అది ఎవరికి సాధ్యం కాదు. కాబట్టి అటువంటి పార్టీలో నన్ను అంచెలంచెలుగా ఈ స్థాయికి తీసుకొచ్చి ఇప్పుడు ఇంత పెద్ద స్థాయి నిలబెట్టింది ఒక పార్టీని నమ్ముకున్నందుకు, పార్టీనేతో నడిచినందుకు, ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి పార్టీకి మా తరఫున, మా మక్తల్ నియోజక ప్రజల తరఫున, మా కార్యకర్తల తరఫున, ఈ ఉమ్మడి పాలన ఎమ్మెల్యేలకు, ప్రభుత్వానికి, రేవంత్ అన్నకు, సోనియా గాంధీకి, ప్రతి ఒక్క రాహుల్ గాంధీ గారికి, మల్లికార్జున ఖర్గే గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అంటే మీరు ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మీరే కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా శ్రీహరి ముదిరాజుకు మంత్రి పదవి రావాలి, ఇవ్వాలనేటటువంటి డిమాండ్ని వ్యక్తం చేశారు. మొదటిసారి ఏదైతే మంత్రివర్గ విస్తరణ జరిగిందో అప్పుడు మీ పేరు లేకపోయేదో మీ అభిమానులు కావచ్చు, కార్యకర్తలంతా కొంత నిరాశకు గురయ్యారు. రెండవసారి ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ వస్తుంది, ఎప్పుడు మీకు మంత్రి పదవి వస్తుందంటూ కూడా అంత ఆశగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో పూర్తిగా కొన్ని సందర్భాల్లో ఇదంతా కూడా ఎక్స్టెన్షన్ అవుతున్నటువంటి నేపథ్యంలో వీరంతా ఆందోళన చెందినటువంటి పరిస్థితి. సో మీకు నమ్మకం ఉండేనా? మొదట ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి, ముదిరాజు సామాజిక వర్గం నుంచి ఏకైక ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మంత్రివర్గంలో చోటు దక్కుతుందనేటటువంటి నమ్మకం మీకు ముందు నుంచి ఉందా? మంత్రివర్గంలో చోటు దక్కుతుందా ఇంకోటి కాదు, నాకు పార్టీ మీద నమ్మకం ఉంది కాబట్టి ఈ రోజుల్లో టికెట్ రాకపోతే, వారికి ఇవ్వకపోతే, మంచిగా అయితే చెడ్డగైతే కొట్లాడితే పార్టీ వదిలిపెట్టేటి ఈ రోజులల్లో 30 సంవత్సరాల కించి పార్టీనే అంటుపెట్టుకుని ఉన్నామని నాకు ఈ మంత్రి పదవి కంటే పార్టీ మీద నమ్మకం ఉంది, అధిష్టానం మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు వేదిక మీద చెప్పిండ్రు ఇస్తామని, ఇస్తారని నమ్మకం ఉంది. ఇవ్వడంలో కొంత ఆలస్యం అయి ఉండొచ్చు, ఎందుకంటే మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు కదా. కాబట్టి ఈ మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు 4-5 సార్లు గెలిస్తేనే మంత్రి అయ్యేది కష్టం. మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు ఇవ్వడం అనేది మా ప్రాంత ప్రజలు మా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. ఖచ్చితంగా ఈ ప్రాంతం వెనుకబాటుతనాన్ని పోగొట్టడానికి గాన దేవుడు అవకాశం ఇచ్చిండేమో అనుకుంటున్నా. చాలా వెనుకబాటుతనం ఉంది, అన్ని విద్య, ఉద్యోగ, వైద్య, ఆరోగ్య రీతి అన్నిట్లో బాగాలేదు. కాబట్టి ఖచ్చితంగా పరిపూర్ణంగా నేను అనుకుంటున్నా, మాట ఏదైనా ఇస్తే కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది, మాట నిలబెట్టుకుంటుంది అనేది చాలా సందర్భాల్లో రాజశేఖర్ గారు ఉన్నప్పుడు చూసాం, తర్వాత సోనియా గాంధీ గారు చూసాం. ఆంధ్రప్రదేశ్లో ఒక్క సీటు గెలవదు అని తెలిసిన తర్వాత కూడా తెలంగాణ ఇచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ని పొడగొట్టుకున్న సదనం ఉన్నా కూడా ఇవ్వడం చూసాం. ఆ తర్వాత మా 6 గ్యారెంటీలు ఆర్థిక స్థితిగతులు బాగాలేకున్నా మాట ఇచ్చింది కాబట్టి నిలబెట్టుకుంటుంది. ఇంకా రకరకాలుగా ఏ విషయాలను కూడా చాలా ప్లాన్డ్గా వెళ్తూ ఉన్నారు. 100% నాకు పార్టీ మీద నమ్మకం ఉంది, నమ్మకం ఉండింది, ఇగో ఇచ్చింది. సో చాలా మంది ఇప్పుడు మంత్రివర్గంలో చోటు దక్కిన తర్వాత శ్రీహరికి హోంశాఖ ఇస్తారు, లేకపోతే ఇంకో శాఖ ఇస్తారని రకరకాల ప్రచారం బయట జరుగుతుంది. మీ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, మీరు ఒక మంత్రిగా ఉంటే నాకు ఈ శాఖను ఇస్తే పరిపూర్ణంగా ఆ శాఖలో పనిచేస్తా, ఆ శాఖ ద్వారా ఈ ప్రాంతంలో కావచ్చు రాష్ట్రంలో కూడా కొంత అభివృద్ధికి ముందుకెళ్తా అన్నట్టు మీకు ఏ శాఖ మీదైనా
ఆ ఇంట్రెస్ట్ ఉందా? టికెట్ ఇచ్చింది పార్టీ, గెలిపించుకుంది పార్టీ, మంత్రివర్గం చోటు ఇచ్చింది పార్టీ, శాఖ డిసైడ్ చేసేది పార్టీ. థ్యాంక్ యూ. ఫైనల్ ఏం చెప్తారు అన్న? ఎమ్మెల్యేగా గెలిచారు, సో ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాతనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలన్నిటి కూడా పరిష్కరిస్తున్నారు. ఇప్పుడు మీరు మంత్రివర్గంలో కనుక చోటు దక్కించుకుంటే మీ విజన్ ఏంటి? ఎందుకంటే మక్తల్ నియోజకవర్గానికి దాదాపుగా 28 ఏళ్ల క్రితం మంత్రి పదవి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది, కాబట్టి ఈ ప్రాంతాన్ని ఏ రకంగా డెవలప్ చేస్తారు? చాలా రంగాల్లో వెనుకబడింది. ఒక స్టాటిస్టిక్స్ గా ప్రతి రంగాన్ని కూడా ముందు తీసుకోకపోతే అవి కూడా లాభం లేదు. కాబట్టి భగవంతుడు ఇచ్చిన అవకాశం, ఇటువంటి సదవకాశం వదులుకుంటామా? ఖచ్చితంగా ప్రతిష్ఠిస్తాం. ఓకే, సో ఇది పూర్తిగా చూస్తున్నాం కదా, మంత్రి వాకిట శ్రీహరి పార్టీ కల్పించినటువంటి సదవకాశం, పార్టీకి లాయల్ గా నేను బాగున్నావా? రెడీ కలెక్టర్ వచ్చింది, పోయిద్దా స్టార్ట్ చేసుకునే కదా. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.